ప్రతాప్ సింగారం. ఎందుకు వచ్చిరమ్మా ఇక్కడికి? ఇల్లు లేదు సార్, మాకు ఇల్లు కావాలని వచ్చింది. ఇల్లు కావాలని వచ్చింది. మీకు గతంలో ఇచ్చిరా ఇల్లు? ఇయ్యలేదు సార్. చిలక మాది మా భూమి గుంజుకొని డబుల్ బెడ్రూమ్లు కట్టినావు. మేము వచ్చి అడిగితే ఇంటికి కూడా ఇస్తాను. ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలి. వీళ్ళకు గతంలో అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ ఇవన్నీ 5 ఎకరాలు అసైన్ చేస్తే వీళ్ళ భూములను ప్రభుత్వం గుంజుకొని వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పింది. వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా ఇటు భూమి పోయింది, ఇటు ఇల్లు పోయింది. ఇవ్వాల్సినటువంటి ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం ఈసారి అయినా మాకు ఇండ్లు దక్కాలి, ఇండ్లు రావాలనేటువంటి ఆవేదనతో వీళ్ళందరూ వచ్చారు. 2009లో కూడా పేపర్ ఇచ్చారు సార్, భూములు ఇస్తాం, ప్లాట్ ఇస్తాం. భూములు మీయే. ఈ విషయం ఏంటంటే వీళ్ళ భూములు గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి వీళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పి బుధగరిచ్చి భూములు గుంజుకున్నారు. అయిపోయింది, ఖాళీ చేయించారు. తీరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వీళ్ళ భూములలో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళందరూ కలిసిపోయి అడిగితే ఎవరిని? ఆ మలిపెద్ది సుధీర్ రెడ్డి. ఆయన చేతిలో అధికారం లేదు, ఏం లేదమ్మా. ఆయన ఇప్పుడు ఓడగొట్టి పక్కకు పెట్టిరు.